ఈ జనరేషన్ లో కూడా గుర్రబండి సవారీలు ఉన్నాయా? అవునండి, మీరు చూస్తున్నది నిజమే. ఇది షిరిడీలో. మేము రీసెంట్ గా వెళ్ళిన షిరిడీలో గుర్రపు బండి సవారీ చూసి ఆశ్చర్యపోయాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు షిరిడి భక్త నివాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది, ఇంకా సరౌండింగ్స్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి విజిట్ చేయొచ్చు, అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇక్కడ మేము సాయి ఆశ్రమ్ భక్త నివాసంలో రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ బ్లాక్స్ A to Z వరకు ఉన్నాయండి. ఇంకా పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగున్నాయి. ఏసీ అయితే 700, నాన్ ఏసీ అయితే 250. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి పార్క్ ఫెసిలిటీ అయితే సూపర్ అండి. అసలు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్డ్. మేమైతే ఏసీ బుక్ చేసుకున్నామండి 700 కి. అయితే విత్ ట్రిపుల్ కోట్ బెడ్స్ తో ఇంకా స్ట్రెంత్ ఎక్కువ ఉంటే 2 ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇస్తారు. మనకు సాయి ట్రస్ట్ నుంచి ఇక్కడ చాలా రూమ్ ఫెసిలిటీ కమ్యూనిటీస్ ఉంటాయి. ద్వారావతి, సాయి భక్త నివాస్, సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అని చాలా కమ్యూనిటీస్ లో రూమ్స్ ఫెసిలిటీ ఉంటాయి. సో తక్కువ బడ్జెట్ లో మనకి మంచి రూమ్స్ వచ్చేస్తాయి. నాకైతే మంచి రిసార్ట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఈ కమ్యూనిటీస్ అన్ని సాయినాథ్ టెంపుల్ కి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ప్రతి కమ్యూనిటీలో పార్క్ ఉంటుంది, ప్లస్ ఇన్బిల్ట్ జిమ్ కూడా ఉన్నాయండి. ఇంత లేడు కానీ మా చిన్నోడైతే జిమ్ యాక్టివిటీస్ చేస్తాను అని అవి కూడా ఆడుకున్నాడండి. ఇంకా ఈ ప్రతి కమ్యూనిటీలో టీ, కాఫీ, టిఫిన్స్ కూడా ఉంటాయి. టీ అయితే 2 రూపీస్, కాఫీ అయితే 3 రూపీస్, టిఫిన్స్ అయితే 5 రూపీస్ అండి. మేము వెళ్ళిన రోజు అయితే పూరి టిఫిన్స్ గా ఇచ్చారు. సో మా పిల్లలు అయితే ముందే ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుని కూర్చున్నారు. సాయినాథ్ దర్శనం అయిపోయాక కొంచెం ఫోటోషూట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ప్రయాణం మాకి షిరిడీకి దగ్గరలోనే స్వామినారాయణ టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. బట్ 2-3 మినిట్స్ లో మేము లేట్ అయిపోయాము. గుడి క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ వాళ్ళు మమ్మల్ని అలో చేశారు. టెంపుల్ చాలా బాగా కట్టారు. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. వాన పడుతుంది, స్టిల్ మేము వానలో అలా వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ పోస్టర్స్ ఉన్నాయి. స్వామినారాయణ స్టోరీ మొత్తం పోస్టర్ రూపంలో ఇక్కడ చూపించారు. టెంపుల్స్ కి విజిట్ అయినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఇంకా మైండ్ ఒక పీస్ఫుల్ ఫీల్ అవుతుంది. సో మీకేమనిపిస్తుందో మీరు కమెంట్ చేసి చెప్పండి. మా నెక్స్ట్ ప్రయాణం నాసిక్ కి దగ్గరలోని త్రయంబకేశ్వర గుడికి వచ్చేసాము. ఈ టెంపుల్ మనకున్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ శివలింగం 3 ముఖాలతో ఉంటుంది. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని చెప్తారు. ఈ టెంపుల్ 18th సెంచరీలో నిర్మించబడ్డది. ఈ టెంపుల్ మొత్తము బ్లాక్ బాసల్ట్ రాయితో కట్టారు. ఆలయం చుట్టూ బ్రహ్మగిరి పర్వతాలు ఉంటాయి. చాలా బాగుంది. విత్ క్యూట్ లిటిల్ వాటర్ ఫాల్స్. మేమంతా దగ్గరికి అయితే వెళ్ళలేదు కానీ టెంపుల్ దగ్గర నుంచి వ్యూ ఇది. రైనీ సీజన్ లో బాగా కంటిన్యూస్ గా వాన పడుతుంది. సో పర్వతాల చుట్టూ మొత్తం ఫాగ్ ఎలా ఫామ్ అయింది చూడండి. The next video will be continued. Stay tuned with us. Like and subscribe the channel. Thank you.